గైస్, మోస్ట్ ఆఫ్ పీపుల్ వెయిట్ గెయిన్ అవడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. దానికి రీజన్ ఏంటో తెలుసా? వాళ్ళ లేజినెస్, ఇన్కన్సిస్టెంట్ అండ్ ఒక బ్రెడ్ పైన పీనట్ బటర్ రాసుకొని తినేస్తే అయిపోయింది, నేను వెయిట్ గెయిన్ అయిపోతాను అలా అనుకోవడం వల్లే కనీసం కూడా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. ఇఫ్ మీరు చాలా రోజుల నుండి వెయిట్ గెయిన్ అవుదామని అనుకుంటూ కనీసం ఒక ½ kg కూడా గెయిన్ అవ్వకుండా ఉన్నారంటే ఈ వీడియో మీకోసమే. దిస్ వీడియో విల్ స్లాప్ యూ విత్ ద ట్రూత్ గైస్. ఎలాంటి జిమ్మిక్లు, సొల్లు మాటలు లేకుండా ఏం తినాలో, ఎంత తినాలో, యాక్చువల్గా మీ బాడీ పెరగడానికి ఫోర్స్ చేసే ఎక్సర్సైజ్ కూడా ఈ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో లాస్ట్లో ఒక ఆఫర్ కూడా ఉంది. ఆఫర్ అనుకున్నాయి. సో గాయస్, ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మజిల్ మోడ్. ఇంక లేట్ ఎందుకు, వీడియోని స్టార్ట్ చేసేద్దామా? గైస్, మీరు వెయిట్ ఎందుకు గెయిన్ అవ్వట్లేదు? ఎందుకంటే మీరు క్యాలరీస్ సర్ప్లస్ అనే పీరియడ్లో లేరు. అండ్ నువ్వు ఎక్కువ తింటున్నావు అనే భ్రమలో ఉంటున్నావు. నువ్వేం ఎక్కువ తినట్లేదు. నేను ఎక్కువే తింటున్నాను కానీ నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. అది రాంగ్. నువ్వు ఎక్కువ తింటున్నావు అని నీకు నువ్వు చెప్పుకుంటున్న అబద్ధం. అందుకే నువ్వు వెయిట్ గెయిన్ అవ్వట్లేదు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక 2 రోజులు ఎక్కువ తింటారు, 3వ రోజు వచ్చినప్పటికీ నార్మలే. వెయిట్ గెయిన్ అవ్వాలనేసి ఏదో తిన్నాం అంతే. ఆకలిగా లేదని మీల్ స్కిప్ చేసేయడం, ఎలాగైతే అలా గెయిన్ అవుతారు వెయిట్. మీరు వెయిట్ గెయిన్ అవ్వాలంటే మీకు ఆకలేసినా వేయకపోయినా, ఆ ఫుడ్ టేస్ట్గా ఉన్నా ఉండకపోయినా తినాలి. యాక్చువల్గా ఎలా తినాలంటే, చిన్న టిప్ చెప్తాను. ఈ టిప్ని ఫాలో అయితే మీరు ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. అది ఇంకేంటో కాదు గైస్, క్యాలరీస్ని ట్రాక్ చేయండి. యాక్చువల్గా మీరు ఎంత క్యాలరీస్ తీసుకుంటున్నారో అన్నది ట్రాక్ చేయండి. నేను ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో ఎలా తెలుసుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఇక్కడ మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలంటే, మీరు బల్క్ అవ్వాలి, వెయిట్ గెయిన్ అవ్వాలి అని అనుకుంటే ఈ మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకోవాలి. అప్పుడే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. అది ఎలా తీసుకోవాలో నేను ఇప్పుడు చెప్తాను, చూసి ఫాలో అయిపోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మీ మొబైల్లో గూగుల్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి క్యాలరీ కాల్కులేటర్ అని సెర్చ్ చేయండి. అప్పుడు ఎలా వస్తుంది? ఈ వెబ్సైట్ పైన ఓపెన్ చేసి ఎగ్జాంపుల్కి ఏజ్ నేను ఒక 19 years ఇస్తున్నాను. హైట్ వచ్చేసి ఒక 164 centimeters ఇస్తాను. వెయిట్ వచ్చేసి ఏమో ఒక 55 kgs ఇస్తున్నాను. అండ్ ఇక్కడ మన యాక్టివిటీ లెవెల్ వచ్చేసి మీ డైలీ రొటీన్ కానీ మీరు చేసే ఎక్సర్సైజ్ పెట్టి కానీ, ఎగ్జాంపుల్కి నేను ఒక వీక్కి 3 to 4 times ఎక్సర్సైజ్ చేసేలాగా నా యాక్టివిటీ లెవెల్స్ని ఇస్తున్నాను అనమాట. దీన్ని ఎలాగ కింద కాల్కులేట్ ఆప్షన్ మనం కొడితే ఇక్కడ మనకి పైన చూసారా మెయింటైన్ వెయిట్. అది మెయింటైన్ వెయిట్ అనేది నేను ఇప్పుడు ఇచ్చిన ఈ బాడీ వెయిట్కి, హైట్కి, వెయిట్కి, ఏజ్కి మెయింటెనెన్స్ క్యాలరీస్ అనమాట. అది వెయిట్ గెయిన్ షెడ్యూల్ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? ఇది అదిగో దొరికింది. కింద ట్యాప్ చేస్తే మనకి వెయిట్ గెయిన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. ఇక్కడ చూసారా మిల్డ్ వెయిట్ గెయిన్ అనేసి, ఇది వచ్చేసి వీక్కి 250 grams వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. అది ఎప్పుడు మనం డేకి 2552 calories తీసుకున్నప్పుడు. అలాగే నెక్స్ట్ ఆప్షన్ వెయిట్ గెయిన్ అని ఉంది కదా, అది వీక్కి 500 grams వెయిట్ గెయిన్ అవుతాం అనమాట. అది ఎప్పుడు మనం డేకి 2800 calories తీసుకున్నప్పుడు. దాని తర్వాత ఆప్షన్ వచ్చేసి వీక్కి 1 kg. అది ఎప్పుడు మనం డేకి 3300 calories తీసుకున్నప్పుడు అనమాట. అలాగా మనం మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన ఒక 300 to 500 పెంచుకున్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి ఆ క్యాలరీస్ అనేది యూజ్ అవుతాయి అనమాట. గైస్, మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకోవాలో మీకు తెలిసే ఉంటుంది. మీరు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్కి ఆ బాడీ వెయిట్, ఆ హైట్, వెయిట్ ఇచ్చాను. అలా కాదు నాది వేరు అనుకుంటే సేమ్ అక్కడ మీ వెయిట్, హైట్ చేంజ్ చేసి ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్లో మెయింటెనెన్స్ క్యాలరీస్ వస్తుంది. ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన ఒక 300 to 500 calories పెంచి తీసుకుంటే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. ఓకే, వెయిట్ గెయిన్ అవడానికి క్యాలరీస్ లాగా తెలిసింది, కానీ ఆ క్యాలరీస్ ఎలా తీసుకోవాలి, ఏ ఫుడ్స్ నుండి తీసుకోవాలి అని డౌట్ వచ్చే ఉంటుంది. దానికే ఇప్పుడు
మీ బాడీ మెయింటెనెన్స్ క్యాలరీస్ పైన ఒక 300 to 400 క్యాలరీస్ పెంచి తీసుకోవట్లేదంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వరు. మీలో చాలా మంది మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటప్పుడు ఎలా గెయిన్ అవుతారు వెయిట్? నేను ఇప్పుడు మీకు వెయిట్ గెయిన్ అవ్వడానికి యూజ్ అయ్యే ఫుడ్స్ చెప్తాను చూడండి. కార్బ్స్లో వచ్చేసి రైస్, చపాతీ, ఓట్స్, బనానాస్ అండ్ పొటాటో ఆర్ స్వీట్ పొటాటో. ప్రోటీన్ సోర్సెస్లోకి వచ్చేసి చికెన్, ఎగ్స్, ఫిష్, ఇంకా మీట్లో ఏదైనా సరే. అది నాన్ వెజ్లో. నేను నాన్ వెజ్ తిన్ను, వెజ్ ద్వారా తీసుకుంటానంటే పన్నీర్, మిల్క్, కొమ్ము శనగలు, సోయా చంక్స్, బొబ్బర్లు, పెసలు, ఉలవలు, స్ప్రౌట్స్ అనమాట. అండ్ ఫ్యాట్స్లో వచ్చేసి క్యాషు, ఆల్మండ్స్, అదే బాదం పప్పు, జీడిపప్పు. అండ్ మన బడ్జెట్లో వచ్చేసి పీనట్స్, శనగ పలుకులు. ఓకే, ఆ ఫుడ్ని నేను ఎలా కాల్కులేట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారా? దానికి కూడా ఇంకొక యాప్ ఉంది. ఆ యాప్ ఎలా యూజ్ చేయాలో నేను ఒక స్క్రీన్ రికార్డ్ చేసి పెడతాను చూడండి. ఈ యాప్ నేమ్ వచ్చేసి MyFitnessPal. ఇది గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది అండ్ యాప్ స్టోర్లో కూడా ఉంటుంది. ఈ యాప్ని ఓపెన్ చేసినప్పుడు ఇంటర్ఫేస్ ఇలాగ వస్తుంది అనమాట. యాప్ ఓపెన్ చేసిన తర్వాత లాగిన్ ఆర్ సైన్ అప్ అడుగుతుంది. సైన్ అప్ చేసుకోండి. మీ జీమెయిల్ అకౌంట్ని యూజ్ చేసి ఈ యాప్లో సైన్ అప్ అవ్వండి. ఫస్ట్ వాట్ క్యాన్ వి కాల్ యూ, ఇక్కడ మీ పేరు ఇచ్చేయండి. మీ నేమ్ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత మీ గోల్ ఏంటో ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీ గోల్ వెయిట్ గెయిన్ కాబట్టి గెయిన్ వెయిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత గ్రేట్ యూ హ్యావ్, సరే నెక్స్ట్ తర్వాత ఏదో ఒక ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ హౌ ఆఫెన్ డూ యూ ప్లాన్ యువర్ మీల్స్, ఇక్కడ కూడా నెవర్ ఇచ్చేయండి. నెవర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. డూ యూ వాంట్ టు హెల్ప్ యూ బిల్ వీక్లీ ప్లాన్ మీల్, నో థ్యాంక్స్. మూడో ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. వాట్ ఈస్ యువర్ బేస్ లైన్ యాక్టివిటీ, యాక్టివ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. మీరు ఇంకా వెరీ యాక్టివ్గా ఉంటే వెరీ యాక్టివ్ కూడా ఇవ్వచ్చు, లేదా లెస్ యాక్టివ్గా ఉంటే లైట్ యాక్టివ్ ఆర్ నాట్ వెరీ యాక్టివ్ కూడా ఆప్షన్ క్లిక్ చేసి నెక్స్ట్ ఇవ్వండి. తర్వాత మీ జెండర్ సెలెక్ట్ చేసి మీ ఏజు అండ్ మీ కంట్రీ అక్కడ ఇచ్చేయండి. ఇక్కడ నా ఏజ్ ఇచ్చాను. తర్వాత నా కంట్రీ సెలెక్ట్ చేస్తున్నాను. ఇండియా. ఓకే, దొరికింది. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత మీకు ఇలాగ జస్ట్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. హౌ టాల్ ఆర్ యూ, మన హైటు 6 feet 153 centimeters. తర్వాత మన వెయిట్ వచ్చేసి 65 kgs అనమాట. 65 ఎంటర్ చేసిన తర్వాత వాట్స్ యువర్ గోల్ వెయిట్, మనం ఒక 80 kgs పెట్టుకుందాం సరదాగా. నెక్స్ట్ ఇచ్చేస్తాం. వాట్ ఈస్ యువర్ వీక్లీ గోల్, మనకి 250 గ్రాములు వెయిట్ గెయిన్ అయితే చాలు. సెలెక్ట్ చేసి నెక్స్ట్ ఇచ్చేస్తాం. ఓకే, ఇక్కడ అగ్రీ ఇచ్చేసి నెక్స్ట్ ఇచ్చేయండి. అలా తిరుగుతుంది. డేటా కొద్దిగా స్లోగా ఉన్నట్టుంది, అందుకే తిరుగుతుంది అలాగే. ఇది వచ్చేసి 2980 క్యాలరీస్ అనేది నేను వెయిట్ గెయిన్ అవ్వడానికి, కొద్దిగా బల్క్ అవ్వడానికి నేను తీసుకోవాల్సిన క్యాలరీస్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేయండి. ఇస్తున్న తర్వాత మనకి ఇలాగ ఇంటర్ఫేస్ వస్తుంది. ఇక్కడ మీరు న్యూట్రిషన్ పైన క్లిక్ చేసి చూసిన తర్వాత ఇక్కడ క్యాలరీస్, న్యూట్రియంట్స్, మ్యాక్రోస్ అనే ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ 2980 క్యాలరీస్లో మన మ్యాక్రోస్ చూసుకుంటే కార్బోహైడ్రేట్స్ వచ్చేసి 372 grams, ప్రోటీన్ వచ్చేసి 149 grams, ఫ్యాట్స్ వచ్చేసి 99 grams తీసుకోవాలనేసి ఈ యాప్ చెప్తుంది. ఓకే, మనం బ్యాక్ వచ్చి చూస్తే ఎగ్జాంపుల్కి మీరు తీసుకుంటున్న ఫుడ్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుసుకోవడం ఎలాగంటే ఇక్కడ లాగ్ ఫుడ్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి నేను ఎగ్జాంపుల్కి ఈరోజు నేను తీసుకున్న బ్రేక్ఫాస్ట్ ఇక్కడ చూపిస్తాను. దాంట్లో ఎన్ని క్యాలరీస్ ఉన్నాయో తెలుస్తుంది. చూడండి ఒకసారి. బ్రేక్ఫాస్ట్లో నేను ఓట్స్ తీసుకున్నాను. ఓట్స్ వచ్చేసి
ఈ ఆప్షన్ పైన ఓట్స్ అని సెలెక్ట్ చేసిన తర్వాత ఓట్స్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా కనబడుతుంది. ఇలా కనబడిన తర్వాత మనం సర్వింగ్ సైజ్ ఉంది కదా, సర్వింగ్ సైజ్ ఆప్షన్ క్లిక్ చేసి మనం 1 గ్రామ్ అని పెట్టుకోవాలి. నెంబర్ ఆఫ్ సర్వింగ్స్ అని ఉంది కదా, నేను 40 గ్రామ్స్ ఓట్స్ తీసుకున్నాను కాబట్టి ఇలాగా సెలెక్ట్ చేస్తాను. చేసి ఇక్కడ మీల్ అని ఉంది కదా, సెలెక్ట్ మీల్, అది బ్రేక్ఫాస్ట్లో తీసుకున్నాను కాబట్టి బ్రేక్ఫాస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ టిక్ మార్క్ ఇచ్చేస్తాను. తర్వాత ఓట్స్ తర్వాత తీసుకుంది మిల్క్ అని సెర్చ్ చేస్తాం. సెర్చ్ చేసిన తర్వాత ఇలాగ ఇక్కడికి వస్తుంది. ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ సర్వింగ్ సైజ్ 1 milliliter అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ 200 ml తీసుకున్నాను. నేను 200 అనేసి డైరెక్ట్ మాన్యువల్గా ఎంటర్ చేసి సెలెక్ట్ ఇచ్చేస్తాను. తర్వాత వచ్చేసి నేను బనానాస్ తీసుకున్నాను. బనానా అని సెర్చ్ చేసి వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసుకొని దానిపైన ట్యాప్ చేసి అక్కడ మీడియం అని ఉంది కదా, అక్కడ లార్జ్ అని క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ సర్వింగ్స్ 2 కాబట్టి నేను 2 తీసుకున్నాను కాబట్టి 2 యాడ్ చేస్తాను అనమాట. తర్వాత నేను తీసుకుంది ఏంటంటే ఎగ్స్ అనమాట. ఎగ్స్ అని సెర్చ్ చేసి వచ్చిన తర్వాత దాన్ని సెలెక్ట్ చేసి దానిపైన ట్యాప్ చేసి మనం ఒక ఎగ్ సర్వింగ్స్ వచ్చేసి 3 eggs తీసుకున్నాను. 3 eggs యాడ్ చేసుకొని బ్యాక్ వచ్చి చూస్తే నేను తీసుకున్న క్యాలరీస్ మొత్తం బ్రేక్ఫాస్ట్లో నేను తీసుకున్న క్యాలరీస్ ఎంత అంటే 756 క్యాలరీస్ అనమాట. అక్కడ చూడడానికి కనబడుతుంది కదా, టోటల్ క్యాలరీస్ 756 క్యాలరీస్. అందులో ప్రోటీన్ వచ్చేసి 32 grams. అందులో నేను టోటల్ తీసుకున్న క్యాలరీస్ 756. నా గోల్ ఎంత 2980. అది ఇక్కడ పైన చూడండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, స్నాక్స్ అని ఉన్నాయి కదా, అది అక్కడ 100% ఉంది కదా, నేను తీసుకోవాల్సిన క్యాలరీస్ సరిపోయిందనమాట. ఇక్కడ మనం ప్రోటీన్, కార్బ్స్, ఫైబర్, షుగర్స్, ఫ్యాట్స్ అవన్నీ ఎంత తీసుకున్నా అక్కడ తెలుస్తుంది. ప్రోటీన్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్లో 32 grams, కార్బ్స్ వచ్చేసి 100 grams, అలాగా ఏం తీసుకున్నానో ఎంత తీసుకున్నానో ఇక్కడ తెలుస్తుంది. మ్యాక్రోస్లోకి వస్తే కార్బ్స్, ఫ్యాట్స్, ప్రోటీన్స్, ఇది అనమాట మన బ్రేక్ఫాస్ట్లో తీసుకున్న క్యాలరీస్. అలాగే ఇక్కడ మనం తీసుకున్న ఫుడ్ యాడ్ చేస్తే మనం ఎన్ని క్యాలరీస్ తీసుకున్నాం అనేది మనకు తెలిసిపోద్ది. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే, అంటే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో తెలియకపోతే ఇక్కడ యాడ్ చేస్తే మీరు ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నారో మీకు తెలిసిపోద్ది. ఇలా మీకు ఒక సింపుల్ దారి దొరికేస్తుంది. మీరు ఎంత తింటున్నారు, ఏం తింటున్నారో ఇక్కడ తెలిసిపోద్ది అనమాట. సో అలాగా ఇక్కడ మీరు మీ గోల్ ఏంటి, మీరు ఎంత తిన్నారు, ఇంకెంత తినాలి అనేది ఈ యాప్ ద్వారా మీకు తెలుస్తుంది. దీనివల్ల మీ గోల్ వెయిట్ గెయిన్ అయినా వెయిట్ లాస్ అయినా సరే మీరు ఎంత తింటున్నారో ఏం తింటున్నారో ఇక్కడ ఈజీగా తెలిసిపోద్ది. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది చూసారా, బేస్ గోల్, ఫుడ్, ఎక్సర్సైజ్. బేస్ గోల్ ఏమో 2980, అంటే మీరు తీసుకోవాల్సిన క్యాలరీస్. మీరు తీసుకునేదంతా 756. అలా కింద ఎక్సర్సైజ్ అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏమైనా ఎక్సర్సైజ్ చేస్తే అందులో యాడ్ చేసుకుంటే మీరు ఎంత క్యాలరీస్ బర్న్ చేశారన్నది కూడా అక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఈ యాప్ గురించి ఫుల్ డీటెయిల్డ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, మనం నెక్స్ట్ వీడియోలో చేద్దాం. సో ఎంతవరకు మీకు అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ పీపుల్ ఎక్కడ తప్పు చేస్తున్నారు గైస్, మీ వర్కౌట్ ప్లాన్ ఇన్స్టా ట్రెండ్స్ లాగా పంప్ చేసేవి, ఎక్కువ రెప్స్ చేసేసేవి, అలాంటివి చేస్తే అవన్నీ ట్రాష్. అవన్నీ మర్చిపోండి. మీకు ఒక వర్కౌట్ ప్లాన్ చెప్తాను, నేను చెప్పిన డైట్, ఈ వర్కౌట్ చేస్తే మీరు పక్కాగా వెయిట్ గెయిన్ అవుతారు. యాక్చువల్గా మీరు ఎక్సర్సైజ్లో చేయాల్సింది ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అండ్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయడం. ఇవి మీ మజిల్స్ని గ్రో అవడానికి ఫోర్స్ చేస్తాయి. ఏవి? ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అండ్ కాంపౌండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల. గైస్ మీకు వర్కౌట్ ప్లాన్ ఇక్కడ స్క్రీన్ పైన ఇస్తాను, అది ఎలా చేయాలో కూడా చెప్తాను చూడండి. ఇది వచ్చేసి పుష్ పుల్ లెగ్స్ అనమాట. ఎవ్రీ మజిల్ వీక్ కి 2 times ట్రైన్ అయ్యేలా ఉంటది అనమాట ఈ వర్కౌట్ ప్లాన్ వచ్చేసి. ఫస్ట్ వచ్చేసి పుష్ అనమాట. పుష్ లో మనకి చెస్ట్ కి, షోల్డర్ కి, ట్రైసెప్స్ కి ఉంటది అనమాట. ఫస్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి బెంచ్ ప్రెస్ 4 sets 6 to 8 reps వచ్చేలా చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఓవర్ హెడ్ ప్రెస్, ఇది షోల్డర్ కి 3 sets 8 reps వచ్చేలా చేయండి. దాని తర్వాత వచ్చేసి డిప్స్, ట్రైసెప్ డిప్స్ అనమాట. ఇది 3 sets 10 reps వచ్చేలా చేయండి. ఇంకోటి వచ్చేసి లాటరల్ రైజెస్, ఇది షోల్డర్స్ కి 3 sets 15 reps వచ్చేలా చేయండి. డే 2 వచ్చేసి పుల్ డే, అంటే బ్యాక్ కి. ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి డెడ్ లిఫ్ట్స్, ఇది 4 sets 5 reps వచ్చేలా చేయండి. దాని తర్వాత పుల్అప్స్ కూడా 4 sets 8 to 10 reps వచ్చేలాగా, లేదా మీకు ఎన్ని రెప్స్ వస్తే అన్ని రెప్స్ ఫోర్స్ చేసి ముందుకు తీసుకెళ్ళండి. దాని తర్వాత వేరియేషన్ వచ్చేసి బార్బెల్ రోస్, అది కూడా 3 sets 8 reps వచ్చేలా చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి బైసెప్ కర్ల్స్,
ఇది 3 సెట్స్ 12 reps వచ్చేలాగా పర్ఫామ్ చేయండి. అండ్ థర్డ్ డే వచ్చేసి లెగ్స్ లో ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్క్వాట్స్ 4 సెట్స్ 6 to 8 reps వచ్చేలాగా చేయండి. దాని తర్వాత వేరియేషన్ వచ్చేసి రొమేనియన్ డెడ్ లిఫ్ట్స్ RDLs అనమాట. ఇది కూడా 3 సెట్స్ 8 reps వచ్చేలా చేయండి. దాని తర్వాత వచ్చేసి లెగ్ ప్రెస్ మిషన్ ఉంటుంది కదా, లెగ్ ప్రెస్ మిషన్, దానిపైన ఒక 3 సెట్స్ 12 reps వచ్చేలాగా చేయండి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి కాఫ్ రైజెస్. ఇది 3 సెట్స్ 20 reps వచ్చేలా చేయండి. ఇంకెక్కువ రెప్స్ వస్తే ఎక్కువ చేయండి, పర్లేదు. ఇదే షెడ్యూల్ని ఫస్ట్ 3 days పుష్ పుల్ లెగ్ చేస్తారు, మళ్ళీ తర్వాత పుష్ పుల్ లెగ్ చేస్తారు. మండే ట్యూస్డే వెన్స్డే పుష్ పుల్ లెగ్ చేశారంటే థర్స్డే రెస్ట్ ఇచ్చేయండి. రెస్ట్ ఇచ్చేసి మళ్ళీ ఫ్రైడే సాటర్డే సండే వచ్చేలాగా పెట్టుకోండి. అలాగైతే మీకు రెస్ట్ దొరుకుతుంది బాడీకి రికవర్ అవ్వడానికి. ఇది గుర్తు పెట్టుకోండి గైస్, మీరు ఎవ్రీ టైం సేమ్ రెప్స్ సేమ్ వెయిట్స్ చేస్తే అక్కడ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అవ్వదు. వీక్ చేంజ్ అయినప్పటికీ రెప్ అయినా పెరగాలి, వెయిట్ అయినా పెరగాలి. అది గుర్తు పెట్టుకుని వర్కౌట్స్ చేయండి. డైట్ ఓకే, ట్రైనింగ్ ఓకే, బట్ వాట్ అబౌట్ రికవరీ? నేను మంచిగానే డైట్ ఫాలో అవుతున్నాను, మంచిగానే వర్కౌట్స్ చేస్తున్నాను, అయినా నాకు మజిల్ పెరగట్లేదు. ఎందుకు పెరుగుతుంది? ఈ బాడీకి సరైన రెస్ట్ ఇస్తే పెరుగుతుంది. మజిల్స్ అనేవి జిమ్లోనో లేదా ఇంకా దేనివల్ల గ్రో అవ్వదు. మనం జిమ్లో దాన్ని డ్యామేజ్ చేస్తాం, డైట్తో కొద్దిగా రికవర్ చేస్తాం. ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రికవర్ అయ్యేది ఎక్కడంటే స్లీప్లో. నువ్వు సరిగ్గా నీ బాడీకి రెస్ట్ ఇస్తేనే నీ మజిల్స్ అనేవి రికవర్ అయ్యి గ్రో అవుతాయి. నేను గంటలు వర్కౌట్లు చేసేస్తున్నాను, భారీ డైట్లు ఫాలో అయిపోతున్నాను, కానీ 5 గంటలే పడుకుంటున్నాను అంటే కంగ్రాచులేషన్స్, మీరు సక్సెస్ఫుల్గా టైం వేస్ట్ చేస్తున్నారు. మీ బాడీని కూడా ఓనం చేసుకుంటున్నారు. ఇలా అయితే పని అవ్వదు. మీరు మినిమం 7 to 9 hours నైట్ స్లీప్ ఉండాలి. నైట్ స్లీప్ ఉంటేనే మీ బాడీ రికవర్ అవుతుంది. వాట్ అబౌట్ హైడ్రేషన్? ఏదో దాహం వేసినప్పుడే తాగుతాను అంటే పని అవ్వదు. ఒక లెక్క చెప్తాను, దాన్ని బట్టి వాటర్ ఎలా తీసుకోవాలో మీకే అర్థమవుతుంది. మీరు 60 kgs ఉన్నారనుకోండి, 20 kgsకి 1 liter అంటే మీరు ఎన్ని లీటర్స్ తీసుకోవాలి? 3 liters. అలాగా 3 liters కంప్లీట్ అయ్యేలాగా ఏదో ఒక రిమైండర్ గానీ ఏదో ఒకటి పెట్టుకోండి. హైడ్రేషన్ పక్కగా ఉండాలి. వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేయడానికి మాత్రం ట్రై చేయాలి. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, వర్కౌట్స్ చేస్తున్నారు, మంచిగా రికవరీ ఇస్తున్నారు, స్లీప్ రెస్ట్ ఇస్తున్నారు, హైడ్రేషన్ ఇస్తున్నారు, డైట్ ఇస్తున్నారు, కానీ మైండ్ అనేది ఫ్రీగా ఉండాలి. మైండ్ అనేది ఫ్రీగా లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఉండకూడదు. స్ట్రెస్ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మీ బాడీలో స్ట్రెస్ ఎక్కువైనప్పుడు కార్టిజాల్ అనే ఒక హార్మోన్ రిలీజ్ అయ్యి మీ మజిల్ గెయిన్స్ ని చంపేస్తుంది. సో స్టాప్ చేసి మనకి ఏదైతే దక్కదనుకుంటున్నామో దాని గురించి ఎక్కువ ఆలోచించకండి. లైఫ్ లో ఎలా జరగాలో ఏం జరగాలో అది ఇంకా జరిగిపోద్ది. మనం అంత ఆలోచించినా సరే వీటి గురించి ఆలోచించి ఎక్కువ స్ట్రెస్ అవ్వకండి. మంచిగా తినండి, మంచిగా వర్కౌట్ చేయండి, టైంకి పడుకోండి, కరెక్ట్ గా వాటర్ ఇంటేక్ మెయింటైన్ చేయండి. మీరు పక్కాగా మంచి రిజల్ట్స్ చూస్తారు. ఇది ఇలాగా ఒక 6 నెలలు మెయింటైన్ చేయండి. నేను వెయిట్ గెయిన్ అవ్వట్లేదు, నేను అలాగే ఉన్నాను అని అప్పుడు నాకు చెప్పండి, చూద్దాం ఎంతమంది ఫాలో అవుతారు. గైస్, ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనిపిస్తే జస్ట్ లైక్ చేయడమే కాదు, ఈ వీడియోని యూజ్ చేసుకోండి. అండ్ మీ ఫిట్నెస్ ఫ్రీక్ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం పెంచుకోండి. ఇఫ్ నువ్వు స్కిన్నీగా ఉండి వెయిట్ గెయిన్ అవుదామని చూస్తూ ఉంటే అర్జెంట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకో. నీ కరెంట్ వెయిట్ అండ్ నీ గోల్ ఏంటో ఈ వీడియో కింద కామెంట్ చెయ్యి. నెక్స్ట్ వీడియోలో ఆ టాపిక్ పైన వీడియో చేద్దాం. అండ్ మీకు చెప్పాను కదా లాస్ట్ లో ఒక ఆఫర్ ఉందనేసి. మీకు ఒక ఫ్రీ డైట్ ప్లాన్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్ లో నా మెయిల్ ఉంటుంది, ఆ మెయిల్ కి డైట్ అని మెసేజ్ చేయండి. నేను పక్కాగా మీకు ఒక కస్టమైజ్డ్ డైట్ ప్లాన్ ఇస్తాను ఫ్రీగా. ఓకేనా? సో గైస్, స్టే ఫిట్ అండ్ స్ట్రాంగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.